పార్ట్ 2 నుంచి టీజర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? టీజర్ మాత్రం బాగుందన్న. బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా అంటే హై లెవెల్లో ఉంది. ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. I know the public pulse. I know how to play kabaddi with the public. కానీ కొద్దిగా అంటే మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది, ఉంటది కూడా. ఉండకపోతే మేము చూడం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేస్తాం, కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం. ఇటు పైకి ఎదవలాగా అంతటికని సెంటిమెంట్స్ ఎక్కువ. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. బీహార్, పంజాబ్, గుజరాత్ ఇల్లా నీ ఫ్యాన్ ఎవర్రా అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెప్పారు, ఎన్టీఆర్ అనే చెప్తారు. బీహార్, పంజాబ్, గుజరాత్ ఇల్లా నీ ఫ్యాన్ ఎవర్రా అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెప్పారు, ఎన్టీఆర్ అనే చెప్తారు. ఇది టూ మచ్. ఇది టూ మచ్. అన్న ఎన్టీఆర్ ఎవరన్నా? ఎన్టీఆర్ తెలుగు బిడ్డ, తెలుగు తేజం. ఆయన రుతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో, కానీ మేమైతే ఒప్పుకోం. ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్ లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోవు. ఏంటి బాబన్నా, ఇంకోసారి ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్ లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోవు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎందుకంటే మా ఎన్టీఆర్ ని కొట్టొద్దు, ఎవరు అసలు తగలొద్దు, దెబ్బ తగలొద్దు. అలా కాదురా ఎరుపు కూడా. ఫ్యాన్స్ ని ఆదరించే హీరో ఎవరైనా అంటే ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే 1-10 సార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అంటే అందరు హీరోలు ఉన్నా, ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు. మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంట? ఇద్దరు పెద్ద హీరోలు రితిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేయొచ్చు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రితిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు. జీవితంలో నువ్వు ఇంకా మారను. టీజర్ లో చూపించలేదేమో కానీ ఎన్టీఆర్ ఎప్పుడో 6 ప్యాక్స్ ఉంది. ఈసారి ఆయన కూడా 6 ప్యాక్స్ చూపించబోతున్నాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ రితిక్ రోషన్ కంటే ఆ తప్ప ఏం లేదు, కానీ మా ఎన్టీఆర్ గట్ట కాదుగా. ఆయన డైలాగ్ డెలివరీ చాలు. ఆయన ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమా లేదు కదా, ఈ సినిమా మనకు పండుగ రోజు. మొత్తం ఇండియా మొత్తం ఎంత వసూలైతే మన తెలుగు రాష్ట్రాల్లో అంత వసూలవుతుంది ఎన్టీఆర్ గురించి. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వాళ్ళందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ స్టామినా ఏంటో, బాలీవుడ్ వాళ్ళందరికీ తెలుసు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. కాబట్టి అంత ఏం తగ్గించి చేసేటటువంటి సాహసం అయితే చేయరు. సహజం అయితే ఇక్కడ కోల్పోతారు, 200 కోట్లు కోల్పోతారు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మన ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తారు అక్కడ. అంతా ఎరిప ఫ్లేవర్ ఉన్న డైరెక్టర్లు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చేసారు, ఎన్టీఆర్ గారు తక్కువ ఇచ్చారు. అసలు పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎన్టీఆర్ గారు. అలాగే వార్ 2 లో కూడా రుతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ 15 లాంగ్వేజ్ మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న. ఎక్కడ స్టూడెంట్ నెంబర్ 1, ఎక్కడ RRR. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్న, ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.